హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పద్మజ. ఈరోజు నర్సరీ నుండి ఇచ్చిన ఈ మొక్కని రీపాట్ చేద్దామని, వర్షాలు పడుతున్నాయి కదా, రీపాట్ చేద్దామని తీసానండి. చూసారా, ఈ కొమ్మ మనం ఏం చేస్తాం రాంగ్ స్టెప్ అంటే ఇలానే ఉంచేస్తామండి. మనకి తెలియక ఇగో ఈ సంచిలో ఇలా తీసుకొచ్చి ఇలానే ఉంచేస్తాము. ఒక మొక్క ఉంది, పువ్వులు అవుతున్నాయని. కానీ ఇదేంటంటే వాళ్ళు ఈ కప్పులో పెట్టేసి మనకి ఇస్తారండి. ఇప్పుడు కప్పు కానీ మనం తీయకుండా నాటామని అంటే ఇది అలాగా మొక్క రాను రాను చూసి ఎలా చనిపోయిందో మా చెల్లి తెచ్చిందండి. ఇది చనిపోయింది. కానీ మంచి సమ్మర్ అనేసి నేను తీయలేదు. ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు నేను ఇంకో ఇది ఓపెన్ కవరు ఇలా ఓపెన్ చేసి తీసేటప్పటికి ఈ కప్పులో పెట్టుతుందండి. ఈ కప్పులోంచి ఇప్పుడు తీసేసి మామూలు బయట నాటుకుంటేనే మొక్క మనకి బతుకుతుందండి. చూసారా, మంచి మందార పెద్ద పువ్వు, హైబ్రిడ్, వైజాగ్ నుంచి తెచ్చింది. ఇప్పుడు ఈ కప్పు కట్ చేసేసి మనం మొక్క నాటుకోవాలి. నాటుకోకపోతే మొక్క చనిపోతుంది. చూసారా, వేళ్ళన్నీ ఎలా వచ్చేసాయో ఈ లోపల నుంచి. మరి దీనికి పెరిగే ఇది లేదు కదా, జాగా లేదు కదా, అందుకని చనిపోతుంది మొక్క. ఎప్పుడూ నర్సరీ నుంచి తేగాన మనం ఈ కప్పు తీసేయాలండి. కప్పు తీసిన తర్వాత మొక్క మనం లోపల కుండీ లోపల ఇంత పెద్ద పాట్లో ఈ మొక్క పెడుతున్నానండి, హైబ్రిడ్ అని. ఇక చూసారా, ఇదంతా సాయిల్, మీకు తెలిసిన సాయిలే, నార్మల్ సాయిలే. దాని మీద మనం ఏమన్నా ఇచ్చుకుంటాం, ఎరువులు అవి ఇచ్చుకుంటాం కదా, అందరికీ తెలిసిందే అది. ఇది ఇప్పుడు కట్ చేసిస్తాను. కట్ చేసేసి మొక్క నాటుకుంటానండి. చూసారా, ఇలా ఉంటుంది. ఈ కప్పులో పెట్టి మనకి ప్రతి మొక్క కూడా ఈ సంచిలో పెట్టిస్తారు. ఈ సంచిలో ఇలా పెట్టిస్తారు. ఇది మనం తెచ్చి ఏం చేస్తామంటే, నేనైతే ఈ సమ్మర్ అని కిందని కాస్త ఇచ్చేసి పెట్టాను. పువ్వులు పూసింది, సైడ్ కొమ్మంతా పోయింది. ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, అందుకనేసి నేను మళ్ళీ విడిగా తీసి ఈ కుండీలో నాటుతున్నాను. ఇది కట్ చేసేయాలి. ఇది కట్ చేసి వేరంతా శుభ్రం చేసుకొని మళ్ళీ పెట్టాలండి. పెడితే అప్పుడు మొక్క మనకి బతుకుతుంది. ఇదండి నర్సరీ వాళ్ళ ట్రిక్. మనం తెచ్చి తీసి మనం నాటుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాగుంది కదా, పెద్ద మందార ఫ్లవర్ పెడతాను మీకు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.